లేకపోతే పర్లేదు తీసేద్దాం. అన్ని పెట్టిందా అక్కడ పెట్టింది. జమ్మికుంట పట్టణం 11th వార్డుల ఎడ్ల సంపత్ గారి ఇంటికి గృహప్రవేశానికి పిలిచిండ్రు. మరి ఇల్లు అంటే ఇందిరం ఇల్లు అంతేనా? ఇందిరం ఇల్లు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా 6 గ్యారంటీల ఒక పథకం అయిన ఇందిరం ఇల్లు బ్రహ్మాండంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో 11th వార్డుల ఎడ్ల సంపత్ గారు ఈరోజు గృహప్రవేశానికి పిలిచిండ్రు. మరి ఇక్కడికి వచ్చుడు చాలా సంతోషం. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు ఇల్లు ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ప్రకారం మరి ఈరోజు పట్టణంలో దాదాపు 390 ఇల్లులు మేము మంజూరు చేయడం జరిగింది. దానికి అన్ని ఒక్కొక్క వివిధ స్టేజ్లు ఉన్నాయి. మరి ఈరోజు ఈ గృహప్రవేశానికి ఇక్కడ ఇందిరం ఇల్లు గృహప్రవేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా అతి త్వరలో మన జమ్మికుంట టౌన్లో అన్ని వార్డులలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు ఉంటే అవన్నీ మాకు ఆహ్వానాలు వస్తున్నాయి. అతి త్వరలో మరి ప్రతి వార్డులో కూడా పోయి ఆ గృహప్రవేశం పిలిచిన ఇంటికి పోయి వాళ్ళతోని ఆ సంతోషాన్ని పాల్పంచుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఇందిరమ్మ ఇల్లులు కాకుండా 200 యూనిట్ల కరెంట్ అయితే కానీ, ఉచిత రేషన్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు, రేషన్ షాపులలో సన్నబియ్య కార్యక్రమం ఏదైతే మా ప్రజాప్రభుత్వం చేస్తుందో దాని అన్నిటినీ ఇక్కడ ఉన్న మహిళలు ముఖ్యంగా ప్రజలు మాకు మంచిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఆనందం, ఇక్కడ మహిళలు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజాప్రభుత్వం పైన వాళ్ళు చూపించే అభిమానం, ఆనందం మాకు చాలా సంతోషంగా ఉందని ఒకసారి నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నేను పిలిచినందుకు ఎడ్ల సంపత్ గారికి ముఖ్యంగా మరి వాళ్ళ దంపతులకి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.